and the tiger of martial arts. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి ఒక రేర్ హానరబుల్ టైటిల్ వచ్చింది. అదే టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్. ఈ టైటిల్ ని గోల్డెన్ డ్రాగన్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇచ్చారు. అండ్ జాపనీస్ లో చాలా పురాతన అండ్ ఫేమస్ సోగోబుడో కండ్రేకై వాళ్ళు ప్రెస్టీజియస్ 5th డాన్ అవార్డును పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు. అంటే ఈ అవార్డు ఎక్కువగా ఓన్లీ జాపనీస్ పీపుల్ కి మాత్రమే ఇస్తారు. ఇలా నాన్ జాపనీస్ అండ్ తెలుగు స్పీకింగ్ పర్సన్ కి ఇవ్వడం ఇదే మొదటిసారి. ఇది ఒక రేర్ గ్లోబల్ హానర్. పవన్ కళ్యాణ్ గారు మూవీస్ లోకి రాకముందు నుంచే కరాటే అండ్ మార్షల్ ఆర్ట్స్ పై ట్రైనింగ్ తీసుకునేవారు. ఒక పక్క మూవీస్ లో నటిస్తున్నా కూడా మార్షల్ ఆర్ట్స్ ని ట్రైనింగ్ ఎప్పుడూ మిస్ అవ్వలేదు. ఇయర్స్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ డిసిప్లిన్, షార్ప్నెస్, స్పీడ్ ఇలా చాలా విషయాలు పవన్ కళ్యాణ్ కి ఈ హానర్ వచ్చేలా చేశాయి. పవన్ కళ్యాణ్ తన సినిమాలైన ఖుషి, జల్సా, తమ్ముడు అండ్ రీసెంట్ సెన్సేషన్ ఓజీ మూవీస్ లలో కూడా జాపనీస్ స్వాడ్ ని యూజ్ చేయడం మనం చూడొచ్చు. ఒక పక్క యాక్టింగ్ అండ్ ఫుల్ టైం పొలిటీషియన్ గా ఉన్నా కూడా తను ట్రైనింగ్ ని ఎప్పుడూ మిస్ అవ్వలేదు. ఈ గ్లోబల్ అచీవ్మెంట్ పై వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కొన్ని యూట్యూబర్ క్రియేటర్స్ కూడా నెగిటివ్ గా పోపకుండా చేస్తున్నారు. ఇక్కడ టైగర్ అంటే హింస కాదు, హింసను అదుపులో ఉంచే బలం. బలం అదుపులో ఉండాలని చెప్పడం ఆ పేరు యొక్క అర్థం. అయితే మీరు ఏమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.